చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎస్ మాల్ ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు. ఎమ్మెల్యే వరదవర్గం ప్రవీణ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ప్రవీణ్ ను పోలీసులు ఇంటికి తరలించారు. ప్రవీణ్ ఇంటిపై దాడికి వరదవర్గం యత్నించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎస్ మాల్ ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు. ఎమ్మెల్యే వరదవర్గం ప్రవీణ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ప్రవీణ్ ను పోలీసులు ఇంటికి తరలించారు. ప్రవీణ్ ఇంటిపై దాడికి వరదవర్గం యత్నించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎస్ మాల్ ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు. ఎమ్మెల్యే వరదవర్గం ప్రవీణ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ప్రవీణ్ ను పోలీసులు ఇంటికి తరలించారు. ప్రవీణ్ ఇంటిపై దాడికి వరదవర్గం యత్నించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. అసలు ఏం జరిగింది? పొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీలో రెండు వర్గాలు ఉంటాయి. అక్కడ ఒకటి వరదరాజరెడ్డి వర్గం, రెండు ప్రవీణ్ ఎప్పటి నుంచి కూడా అతను కూడా టీడీపీలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం చురుగ్గా లేడు. అయితే ఈ రెండు వర్గాల మధ్య మొదటి నుంచి కూడా విభేదాలు నడుస్తున్నాయి. ప్రతి చిన్నదానికి ఒకరినొకరు కంప్లైంట్ చేసుకోవడం, వాళ్ళపైన గొడవలు చేస్తుండడం సాధారణంగా మారింది. ఈ రోజు ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలో ఉన్న ఎస్ఎస్ మాల్ అంటే వ్యాపార సంస్థ, అది పెద్ద మాల్, అది దానికి సంబంధించిన వరదరాజరెడ్డి వర్గీయులకు సంబంధించిన వర్గం అది. అసలు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా నిర్మించారని చెప్పి గతంలో ఇతను టీడీపీ నేత ప్రవీణ్ ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం అది ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీకి అని చెప్పి అక్కడ చూడడానికి విజిట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రవీణ్ తన వర్గీయులతో కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఒకవేళ కంప్లైంట్ చేశాడు, అతనికి ఏం పని అనేది వరదరాజరెడ్డి వర్గీయులు కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకోవడం జరిగింది. సో రెండు వర్గాలు ఎదురైనందువల్ల పరస్పర రాళ్లదాడులు దిగారు. రాళ్లదాడులు చేసిన తర్వాత అక్కడే పట్టణం నడిబొడ్డును కాబట్టి సకాలంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు ఈ రెండు వర్గాలను కూడా చెదరగొట్టి లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాలను దూరంగా చెదరగొట్టారు. ఆ తర్వాత ప్రవీణ్ ఇంటికి పోవాలని చెప్పి పోలీసులు ఇంటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత వేరే గొంతులు కూడా వచ్చి మొత్తం ప్రవీణ్ ఇంటిని చుట్టుముట్టి వరదరాజరెడ్డి ఎమ్మెల్యే వర్గీయులు అక్కడ ప్రవీణ్ ఇంటి పైన కూడా దాడికి పాల్పడడం జరిగింది. సో మొత్తం మీద వాళ్ళ ఇంటి వైపు కూడా కొందరు ఇప్పటికీ వెళ్తున్నారు. అక్కడ ఇంటి వైపు కూడా ఇప్పుడు పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడెక్కడా కూడా ఆ ఇంటి వైపు కానీ ఇక్కడ ఎస్ఎస్ మహల్ దగ్గర కానీ ఎక్కడా గుమికూడగా మనుషులు అక్కడ మొత్తం రెండు వర్గాలు కూడా చెదరగొట్టి ఎక్కడ రాళ్ళదాళ్ళు కూడా ప్రజెంట్ ఆపేశారు. అయితే రెండు వర్గాలు చెదరగొట్టి అక్కడ వాళ్ళ ప్రవీణ్ ఇంటి దగ్గర కావచ్చు, ఇక్కడ ఎస్ఎస్ మహల్ గొడవ ప్రారంభమైన చోటు కావచ్చు, ఎక్కడ గుంపులు లేకుండా చెదరగొట్టి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. అయితే ఎమ్మెల్యే వరదవర్గం ప్రవీణ్ ఇంటిపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అదే రెండు వర్గాలు కూడా ఇక్కడ ఎస్ఎస్ మాల్ నుంచి ఇక్కడ
పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు పోలీసులు సకాలంలో రంగంలో దిగి ఇరు వర్గాలు చెడగొట్టారు. ఇక్కడ నుంచి ప్రవీణ్ వాళ్ళ వీధికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సపరేట్ వీధులు గుండా ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి ఇంటి వైపు కూడా చేరుకున్నారు. అక్కడికి చేరుకుని ఇంటి వైపు ఇంట్లో వెళ్ళక ముందు కూడా రాళ్ల దాడులతో అక్కడ కూడా ప్రారంభించారు. అయితే అతను సకాలంలో పోలీసులు అతను ఇంటికి పంపించడం జరిగింది ఇంట్లోకి. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఎమ్మెల్యే వర్గీయులను ఆ ఇంటి నుంచి కూడా ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి కూడా తరిమి మొత్తం లాఠీ చార్జ్ చేసి ఎమ్మెల్యే వర్గీయులను కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేకుండా మొత్తం అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వేరే మొత్తం తరవడం జరిగింది. మొత్తం అక్కడ ఇక్కడ కానీ రెండు చోట్ల కానీ పోలీసులు బలగాలు ప్రజెంట్ ఎక్కువ ఉండడంతో అక్కడెక్కడ మనుషులు అయితే ప్రస్తుతం లేరు. ప్రస్తుతం రాళ్ల దాడులకు స్టాప్ అయినాయి. ఆ ఇంటి దగ్గర కూడా ఎవరిని ఎమ్మెల్యే వర్గీయులు కూడా అక్కడెక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉండకుండా కూడా మొత్తం పోలీసులు పంపించడం జరిగింది. అయితే శ్రీనివాస్, మీరు చెప్పిన దాన్ని బట్టి అక్కడ విజువల్స్ చూస్తే ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడినట్టు కనిపిస్తుంది. ఏంటి అసలు ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? టీడీపీలో అసలు మొదటి నుంచి పొద్దుటూరు టీడీపీలో ఈ టీడీపీ ఇతన్ని మాత్రం ప్రవీణ్ ఎమ్మెల్యే వర్గం ఎవరు నమ్మరు. ఎందుకంటే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి వర్గం ఇతను ప్రత్యర్థి వైసీపీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి క్యాండిడేట్ అనేది మొదటి నుంచి ముద్రపడింది. సో ఇటీవల ఆ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం దృష్టి కూడా చాలాసార్లు ప్రవీణ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు రాచమల్లి ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇతను ప్రవీణ్ అంత బంధువులు కావడంతో ఎప్పుడు లోపల అక్కడ మద్దతు ఇస్తా ఉంటాడు, ఇక్కడ పైకి మాత్రం నటిస్తా ఉంటాడు అనేది ఒకటి. సో ఆ టీడీపీ అధిష్టానం కూడా ఇతనికి మొదటి నుంచి కూడా ఏ పదవి ఇప్పటి వరకు అయితే లేదు. జస్ట్ ఊరికే టీడీపీ నేత మాత్రమే అంటే ఉంటాడు. పదవులు అయితే ఇప్పుడు అనుకులేదు. ఎందుకంటే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి వర్గం అక్కడ బలంగా పుంజుకుంది. ఇతనికి అవకాశం కూడా ఇవ్వరు. సో ఇతను ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్ పెట్టడమా, ఆ కంప్లైంట్ అధికారులు టీడీపీ అనుకోకుండా ఇతని మీద ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ప్రతి ఇష్యూ పైన కంప్లైంట్ పెట్టడం, వాళ్ళ మీద ఏదో ఒక రచ్చ పెట్టడం అనేది వాళ్ళ ఆరోపణలు. ఎప్పుడు ప్రతిదానికి చిన్న కంప్లైంట్ పెట్టి మొత్తం మీద లొల్లీలు చేస్తూ ఉంటాడు అనేది వాళ్ళ ఎమ్మెల్యే వర్గీయుల ఆరోపణ. దీని మేరకు ఇంతకుముందు గతంలో టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా చాలాసార్లు ప్రవీణ్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే వర్గీయులు. అక్కడ కూడా ఇతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, చిన్న బాస్ పెద్ద బాస్ కూడా. సో అయినా కూడా ఈ చిన్న అయితే చేస్తూ ఉంటాడని వీళ్ళ ఆరోపణలు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎస్ఎస్ మాల్ ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే వర్గీయులకు సంబంధించింది. సో అక్కడ నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు, సరిగా లేదని చెప్పి ఆ ఫైర్ సేఫ్టీ అధికారులకు ఇందులో భాగంగానే అతను కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ రోజు రాగానే ఈ మాదిరి మొత్తం ఇరు వర్గాల మీద గొడవ స్టార్ట్ అయింది. ఇట్లా ప్రతిదానికి అంటే ప్రతి ఇష్యూకు పొద్దుటూరు పట్టణంలో ఇలా ఇరు వర్గాల మధ్య చిన్న రావడంతో ప్రతిసారి అట్లా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.